ఒక యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాని పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో పాటు నటిస్తున్న యువతి మాత్రం తనని లైంగికంగా వేధిస్తున్నాడు, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, వల్గర్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అందుకోసమని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ కూడా ప్రసాద్ బెహ్రాకి విధించింది. సో అదే విధంగా చూసుకుంటే ప్రసాద్ బెహ్రా ఆయన పేరు విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద్ బెహ్రా ఆయన పేరు వింటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ముఖం అనేది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఆయన మాట తీరు కావచ్చు, ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆయన మాట వింటేనే ప్రతి ఒక్కరికి నవ్వొచ్చే విధంగా, ఎటకారంగా, అదేవిధంగా కామిక్తో కూడుకున్నట్టు ఉంటుంది. సో అదేవిధంగా మంచి మంచి ఆఫర్లతోని వెండి తెర మీద కూడా ప్రసాద్ బెహ్రా కనిపించాడు. సో పెళ్లివారం అండి, అదేవిధంగా మావిడాకులు ఇలాంటి వెబ్ సిరీస్లో చేసి మంచి స్టార్డమ్ని సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు వెండి తెర మీద కూడా రీసెంట్గా కమిటీ కుర్రాలు సినిమాలో వన్ ఆఫ్ ది ఒక హీరోగా కూడా నటించాడు. సో ఇలాంటి మంచి మంచి స్టార్డమ్ వస్తున్న సమయంలో తనకి మాత్రం ఇది ఒక పెద్ద వెయిట్ అని చెప్పుకోవచ్చు. సో తన మీద ఎవరైతే యువతి కేసు పెట్టిందో ఈ నెల 14లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. సో పోలీసులు కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువతి పెట్టిన కంప్లైంట్లో ఏం మెన్షన్ చేసిందంటే, మేమిద్దరం కలిసి వెబ్ సిరీస్ చేసే సమయంలో చేస్తున్న సమయంలో ప్రసాద్ బెహ్రా నన్ను మాత్రం లైంగికంగా వేధించేవాడు, ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసేవాడు, నేను ఎంత చెప్పినా కూడా మళ్ళీ అదే విధంగా చేసేవాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దాన్ని నవ్వుతూ చాలా కామిక్గా తీసుకునే వాళ్ళు, కానీ నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. నేను అప్పుడే చెప్పాను తనకి, నేను హైకమాండ్కి కూడా కంప్లైంట్ చేస్తాననే విధంగా చెప్పినప్పుడు, అండ్ తను ఎంత చెప్పినా కూడా మారడు, ఇదే విధంగా ఉంటాడని చెప్పేసి నేను దాన్ని కూడా కంప్లీట్గా మానేయడం జరిగింది. సో మానివేసిన తర్వాత సంవత్సరం పాటు కూడా వెబ్ సిరీస్కి దూరంగా ఉన్న తర్వాత ప్రసాద్ బెహ్రా మళ్ళీ కూడా సారీ అని చెప్పి బతిమలాడేసరికి తను మాత్రం మళ్ళీ వెబ్ సిరీస్లో ప్రసాద్ బెహ్రాతో నటించింది. సో మళ్ళీ అదే విధంగా తను మాత్రం మొదలు పెట్టేశాడు. సో ఒకసారి అందరూ కూడా కలిసి ఉన్నప్పుడు అందరి ముందుగానే తనని మాత్రం బ్యాక్లో టచ్ చేశాడంట. సో అప్పుడు వాళ్ళు అందరు చూసిన వాళ్ళు కూడా దాన్ని నవ్వుతూ కామిక్గానే తీసుకున్నారంట. సో అది మాత్రం తనకు నచ్చలేదు. సో అదే విధంగా తన మొహం మీద ఉన్న ఎయిర్ గురించి కావచ్చు, తన మీద పడుతున్నట్టు ప్రయత్నించడానికి ఇవంతా కూడా ప్రసాద్ బెహ్రా చేసేవాడంట. సో ఇవన్నీ విషయాలు తను మాత్రం ఆ యువతి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో మెన్షన్ చేసింది. సో మొత్తానికైతే ప్రసాద్ బెహ్రా ఇలాంటి విషయాలు చేస్తాడా? సో మొత్తానికైతే ప్రసాద్ బెహ్రా ఇలాంటి పనులు చేస్తాడా? తన వ్యక్తిత్వం అలాంటిది కాదే, తను కామెడీ చేస్తాడు, కానీ ఈ విధంగా అమ్మాయిల్ని వల్గర్గా చూసే విధానం తనలో లేదే అని చాలా మంది కూడా అంటుంటే, చేస్తుండొచ్చు, ఈ రోజుల్లో అన్ని కూడా కామన్ అయిపోయాయి కదా అనే విధంగా కూడా అనేవాళ్ళు ఉన్నారు. సో మరి ఏదేమైనప్పటికీ అది నిజమా కాదనే విషయం పక్కన పెడితే, అక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఒక అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని దర్యాప్తులోకి తీసుకుంటున్నారు. అటు తనని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ కేసు ఎలాంటి మార్పులు తిరగబోతుంది, అండ్ కోర్టులో ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించారు. కానీ సో ఎలాంటి ఇంకా ఆధారాలు బయటికి వస్తాయి, ఎవరి తప్పు ఉంది, ఏంటి తెలుస్తుంది అనే విధంగా అందరూ కూడా వెయిట్